నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరుమల వైభవం. తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూల బావి. ఆపద మృక్కులవాడు కొలువయున్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతిపెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయము లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూల బావి అంటారు. పూల బావికి మరో పేరుంది, అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పడబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోయింది. అనంతరం శ్రీనివాసుని అనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ శ్రీ వెంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్ళీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకొని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంత సేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుని చూసి సిగ్గుతో శ్రీదేవి, శ్రీ స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోనూ దాక్కున్నారట. వారాహ పురాణాంతర్గత వెంకటాచల మహత్యం అంతా ఇంత కాదు. ఆ తర్వాత భగవద్ రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థం అనేది బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగుకొనుట అనేది పురాణ ప్రవచనాన్ని బట్టి ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన, నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని, అంతేకాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగించబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది. అప్పటి నుంచి నిత్యము పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతుంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అది తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమి తీర్థం రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకుమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు, ఛత్ర చామర, భజంత్రీల వగైరా సకల రాజోపచారాలతో వృష, గజతురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకి వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. అదే రోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తర్వాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికి జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోని సమర్పించడం జరుగుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవల్లోనూ విశేషంగా పుష్పాలంకరణ జరుగుతున్నందువల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జార విరవడం జరుగుతుంది. ఈ పూల బావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తర్వాత కాలంలో చుట్టూ రాతి గోడలతో ఈ బావి గుండ్రమైన చెదురు బావి వలె పునర్నిర్మించబడింది. ఇటీవల ఈ బావిపై ఇనుప కడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి పరమ భక్తగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్ రామానుజుల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది ఈ పూల బావి. ఇది ఎంతో గొప్పది కదా. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, తిరిగి వృక్షం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.